మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ ఒక్క వ్యక్తి ఒక గొప్ప నాయకుడు దూరం అయితే ఏ రకమైనటువంటి పరిస్థితులు వస్తాయనేటువంటిది ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నటువంటి పరిస్థితులను చూస్తేనే మనం అర్థం చేసుకోవచ్చు. రాజశేఖర రెడ్డి గారికి కనుక బ్రతిగుండుంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రం రెండు ముక్కల కింద చీలిపోయేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఇవాళ భారతదేశంలో ఇంత వెనకబడినటువంటి పరిస్థితుల్లోకి తెలుగు ప్రజలు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. సో అటువంటి గొప్ప నాయకుడిని కోల్పోవడం అనేది మన దురదృష్టంగా భావిస్తూ ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో కొన్ని పరిస్థితులు చూస్తూ ఉంటే బాధపడాలన్నా లేకపోతే ఏ రకంగా దాన్ని తీసుకోవాలనేటువంటిది నిజంగానే క్వశ్చన్ మార్క్గా కనిపిస్తూ ఉంది. వాస్తవానికి ప్రజలు ఎన్నుకున్నటువంటి సందేశంతోనే కాస్త స్తబ్దతగా ఉన్నప్పటికీ వాళ్ళు చేసేటటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చూస్తూ ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రజలకి జవాబుదారీగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి స్పందిస్తూ ఉన్నాం. ఇవాళ కర్మ ఏంటి అని అంటే కనీసం అంటే 10th క్లాస్ కూడా పాస్ అవ్వనటువంటి వ్యక్తులు ఎలక్షన్ ఎఫిడవిట్లోకి పోయి మనం చూస్తే మీకు కూడా అందరికి షేర్ చేస్తా. 2024 సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ్యుడిగా అభ్యర్థిత్వానికి పోటీ చేసేటప్పుడు వేసినటువంటి ఎఫిడవిట్లో చాలా స్పష్టంగా 10th క్లాస్ కూడా పాస్ అవ్వనటువంటి వ్యక్తి అందులో చాలా స్పష్టంగా పెట్టుకున్నటువంటి వ్యక్తి. ఈవేళ విశ్వవిద్యాలయాల గురించి మాట్లాడేటటువంటి కర్మ రావడం అనేది నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. ఏదో గాలో సుడో అదృష్టమో జీవితంలో ఊహించని స్థాయికి ఎదిగినటువంటిది పక్కన పెట్టి అప్పుడే కౌంటర్లు ఓపెన్ చేస్తూ ఎక్కడెక్కడ ఏ శాఖల నుంచి ఎంతెంత కలెక్షన్లు చేయాలి అనేటువంటి దాని మీద దృష్టి పెడుతూ గత చరిత్రలో ఏ మాదిరిగా అయితే మోసాలు చేసి సంపాదించినటువంటి డబ్బులు ఉన్నాయో దాన్ని ఇంకా మరింత పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఈవేళ ప్రభుత్వ వ్యవస్థల్ని కూడా ఉపయోగించుకోవడానికి ప్రయత్నాలు చేయడం అనేది నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. యూనివర్సిటీలో ఒక వైస్ ఛాన్సలర్ గురించి పిహెచ్డీలు డాక్టరేట్లు చదువుకున్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడడం అని అంటే వాళ్ళే ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విశ్వవిద్యాలయం అని అంటే చాలామంది చదువుకునేటటువంటి విద్యార్థులు ఉంటారు, గొప్ప చదువులు చదువుకున్నటువంటి అధ్యాపకులు ఉపాధ్యాయులు ఉంటారు. అటువంటి చోటకి బ్లేడ్ బ్యాచ్ల్ని గాంజాయి బ్యాచ్ల్ని రౌడీ షీటర్లని భూదందాలు చేసేటటువంటి వాళ్ళని వేసుకుని యూనివర్సిటీకి వెళ్ళడమే కాకుండా క్రికెట్ బ్యాటింగ్లు చేసేటటువంటి వాళ్ళని వేసుకుని యూనివర్సిటీకి వెళ్ళడమే కాకుండా తిరిగి మళ్ళీ అదే యూనివర్సిటీలో ప్రెస్ మీట్ పెడుతూ ఆ ప్రెస్లో కూడా ఆయన చుట్టూ నుంచున్న వాళ్ళు ఎవరు అని చూస్తే మనకే అర్థమవుతుంది ఎటువంటి వాళ్ళని వేసుకుని వెళ్ళి యూనివర్సిటీలో ఈవేళ ఏ రకమైనటువంటి దౌర్జన్యాలకు పాల్పడతా ఉన్నారని. జ్ఞానం ఉండే మాట్లాడుతున్నారో లేదో కానీ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం మండలం కేంద్రంగా స్థాపించారు అని అంటే దానికి దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్ రావు గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచనతో పుట్టినటువంటి యూనివర్సిటీ అనేటువంటిది కనీస జ్ఞానం ఉన్న ఇటువంటి ఆరోపణలు చేయరు అనేటువంటిది కూడా ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నాం.